గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు డేట్ వచ్చేసరికి 26 5 నెల 2024. నా కొడుక్కి ఈరోజే 7 నెలగానే వచ్చేసింది. నా కొడుక్కి వాళ్ళ మామ నా ఫ్రెండ్ సతీష్ గంగవరపు నా ఫ్రెండ్ వాడు నా కొడుకు కోసం ఒక గిఫ్ట్ పంపించాడు, బేబీ వాకరు. అది నేను ఈరోజు మొత్తం వీడియోలు చేసి రివ్యూ చేసి అది ఎలా ఉంది, దాని క్వాలిటీ ఏంటి, బిల్డ్ క్వాలిటీ, ఈవెన్ దాని లింక్ కానీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఇన్ కేసు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి నేను చెప్తాను, అది ఈవెన్ వాడినాక దాని రివ్యూ కానీ నేను క్లియర్గా చేసి చూపిస్తాను. ఇప్పుడు మీ ముందు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత దాని రివ్యూ కానీ తీసి మా అబ్బాయి వాడాక దానికి ఒక చిన్న షార్ట్ కానీ పెడతాను నేను. ఖచ్చితంగా అందరు చూడండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగోండి, పాండా బేబీ వాకర్. ఇదే నా ఫ్రెండ్ ఆర్డర్ పెట్టాడు ఫ్లిప్కార్ట్లో. చూద్దాము, మీ ముందే నేను ఓపెన్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ మధ్యాహ్నమే వచ్చింది ఇది, బట్ మేము అందరి ముందే ఓపెన్ చేద్దాము. నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఈవెన్ డిఫరెంట్ ఏమన్నా ఉందో కానీ మేము చూడాలి. ఇప్పుడు చూసి మీతో పాటు నేను ఏమన్నా ఉంటే రిటర్న్ పెట్టడం, లేకపోతే బాగుంటే అబ్బాయిని ఎక్కించి తిప్పేసి మీకు రివ్యూ చేసి క్లియర్గా నేను చూపిస్తాను. జస్ట్ ఒకటే సెట్ మంది కవర్లో మళ్ళీ వచ్చింది. మిగిలిన అట్టంతా ఖాళీగా ఉంది. మొత్తం సెట్ ఒక కవర్లోనే వచ్చింది. ఇదిగోండి, బాక్స్లో ప్రోడక్ట్ మొత్తం ఒక కవర్లో నీట్గా పెట్టించేశారు. నేను ఇప్పుడు ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. ఫస్ట్ మెయిన్ బేస్ వచ్చేసి ఇదిగోండి, ఇలా ఉంది బేసు. స్ట్రాంగ్గా ఉంది బేస్ వచ్చేసరికి. ఇది బేస్ మనం ఏం సెట్ చేసేది ఏం లేదు. ఇక బేస్కి అన్నీ సెట్ చేయాలి. ఇదిగోండి, ఇది హైట్ అడ్జస్ట్మెంట్. 3 స్టెప్స్లో హైట్ అడ్జస్ట్మెంట్ ఉందని చెప్పారు. ఓకే, ఇది మెయిన్ బేసు. అలానే దాంతోపాటు వీల్స్, ముందు మ్యూజిక్ సిస్టము, దీంట్లో ఎలా అసెంబ్లీ చేయాలనేది క్లియర్గా ఇక్కడ ఉంది. కింద 6 మొత్తం 8 గాన్స్ వస్తాయి. 8 వీల్స్ ఎటు పడకుండా పిల్లలు ఒకవేళ ఫాస్ట్గా వెళ్ళినా కానీ. ఈ బొమ్మలు, మ్యూజిక్ సిస్టమ్, ఇదంతా ఫ్రంట్ సెట్టు. ఇదిగోండి మెయిన్ది మ్యూజిక్ది. ఇది స్క్రూలు తీసి బ్యాటరీలు వేయాలి. బ్యాటరీలు కానీ తీసుకొచ్చాను. ఇప్పుడు బిగిచ్చినప్పుడు నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఇదిగోండి, ఈవెను మనము పిల్లల్ని చూసుకొని వెళ్ళాలని అన్న పార్కులకు అలా తీసుకెళ్ళినా కానీ మంచిగా పనికి వస్తుంది. ఇదైతే ఇది ఇలా ఉండే చూసి పెట్టమని చెప్పాను. ఇదైతే ఇక మెయిన్ బేబీ కూర్చునే మెయిన్ బేస్. ఇది బాగానే ఉంది చూడటానికి. తీసి ఒకటి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదిగోండి, ఇది 3 అడ్జస్ట్మెంట్లు. 3 అడ్జస్ట్మెంట్లో జస్ట్ ఇట్లా క్లిక్ చేసి ఒక స్టెప్పు, 2, 3 ఇది కంప్లీట్గా డౌన్ చేయడం. మనము పిల్లాడు హైట్ని బట్టి మనం ఇది మేనేజ్ చేసుకోవచ్చు. లేదు మనకు అవసరం లేదు అంటే ఇది ఇలా లాగేస్తే 3 స్టెప్స్. మనం డౌన్ చేసుకోవాలి అంటే ఈ బటన్ పుష్ చేసి 1 స్టెప్, 2 స్టెప్లు, 3 స్టెప్లు అనేది మన ఇష్టం. బేబీ హైట్ని బట్టి మనం దాన్ని బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఇది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము వీడియో చూశాను నేను, ఇందాక స్కాన్ చేసిన వీడియో అయితే చూశాను. ఇప్పుడు మనం కింద వీల్ సెటప్ చేసేద్దాం. వీల్ సెటప్ అంత హెవీగా ఉండకపోవచ్చు. ఇది మెయిన్ బేబీకి వచ్చేసరికి మెయిన్ మ్యూజిక్కి సంబంధించింది. ఇదిగోండి, ఇక్కడ కంప్లీట్ స్టెప్ 1 నుంచి స్టెప్ 2 లైక్ స్టెప్ 8 దాకా మొత్తం కంప్లీట్గా ఎలా బిల్డ్ చేయాలని చెప్పేసి అది ఉంది. ఈవెన్ ఇది ఇక్కడ కానీ రాశారు బాడీ అసలు ఏమేమి వస్తున్నాయి లోపల, మనం దాన్ని ఎలా సెట్ చేయాలనేది కానీ క్లియర్గా ఉంది. కవర్లో నుంచి బయటికి తీసాక ఫ్రంట్ ఇలా ఉంది. 2 స్పీకర్లు ఇచ్చాడు, ఒక 3 బటన్స్ ఇచ్చాడు. ఈ 2 ఫ్యానులు సెట్ చేయడానికి ఇవే ఇక్కడ నాకు తెలిసి సెట్ చేయాలి. చూడాలి ఏది నాకు తెలిసి ఇది సెట్ చేయడానికి ఇలా సెట్ చేయాలి దీన్ని. ఫ్యాన్లు అనేది నాకు తెలిసి ఆ మెయిన్ బేస్ మీద ఏందా చూసిన దాంట్లో బేస్ మీద ఉంటుంది. 2 స్పీకర్లు ఇచ్చాడు కానీ ఓన్లీ 1 స్పీకర్ ఇచ్చాడు. రెండో సైడ్ జస్ట్ డమ్మీ ఇచ్చాడు. వాడే మనకేం ఒరిజినల్ స్పీకర్ ఇచ్చినట్లేడు. ఇది ఓపెన్ చేసేసి బ్యాటరీలు ఆల్రెడీ తెచ్చాను, నిప్పో బ్యాటరీస్. ఇది ఇక్కడ వేసేసి చెక్ చేద్దాం అసలు ముందు ఈ మ్యూజిక్ సిస్టమ్ పని చేస్తుందా లేదా అనేది. బ్యాటరీలు వేసి సెట్ చేసేసిన, స్కూల్గా బీచ్ చేసిన ఏముంది అన్నట్టు. చూద్దాం ఒకసారి పని చేస్తుందో లేదో. మంచి లేటెస్ట్ సాంగ్స్ వస్తున్నాయి. బట్ సౌండ్ కానీ బాగానే వస్తుంది. స్పీకర్ అయినా కానీ ఇది ఒక్కటే ఉన్నా కానీ
సౌండ్ అయితే మంచిగానే వస్తుంది. చూద్దాం. ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టెప్ బిగించేద్దాం. ఇది నిన్నటి దాకా ఊరుతుంది, బట్ ఇప్పుడు కొంచెం టైట్ అయింది. సో ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, పర్లేదు, లైట్గానే ఊరుతుంది. ఓకే, మెయిన్ ఫ్రేమ్లో సెట్ చేద్దాం. దీన్ని ఫైనల్లీ సెట్ చేసేసిన. ఈ ఫ్యాన్ వచ్చేసరికి పిల్లాడికి ఫ్రేమ్ చేసేది లేవు, బట్ ఈ అటు ఇటు గుండ్రంగా తిరుగుతాయి అని అనుకుంటున్నాను నేను. సెట్ చేద్దాం వెంటనే. ఓకే, ఇవి ఇలా ఉన్నాయి ఫ్యాన్లు. పట్ల బాగానే తిరుగుతున్నాయి వీళ్ళు. రెండో సైడ్ కానీ సెట్ చేద్దాము. రెండు ఫ్రంట్ సెట్ చేసేసిన. ఇది ప్రజెంట్ ఫ్రంట్ అవుట్పుట్. ఇంకా మనము మెయిన్గా పెట్టాల్సింది ఏమైనా ఉన్నాయా అంటే ఫ్యాన్స్ ఉన్నాయి. ఫైనల్లీ ఈ రెండు ఫ్యాన్లు కానీ సెట్ చేసేసిన. ఇంకా మనము మెయిన్ సీట్లోకి వెళ్ళిపోదాం. సీటు బిగించేసి ఆ తర్వాత కింద చక్రాలకు వెళ్ళిపోదాం. ఆల్రెడీ చక్రాలన్నీ తీసి ఒక సైడ్ పెట్టేసిన. అది ఎలా బిగించాలి కానీ నేను ఆల్రెడీ ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఫాలో అయిపోయినా. ఇదిగోండి సీటు. కవర్లు మాత్రం దీనికి దానికి విడివిడిగా నీట్గా ఇచ్చారు. మొత్తం ఇదిగోండి పెట్టేసిన చెత్త. నైస్. అలా బిల్డ్ క్వాలిటీ అయితే మరీ నాట్ బ్యాడ్, మెత్తగానే ఉంది బేబీకి తగ్గట్టుగా. ఇది ఇప్పుడు ఎలా సెట్ చేయాలనేది నేను ఒక్కసారి క్లియర్గా చెక్ చేసి చూసి సెట్ చేస్తాను. డైరెక్ట్గా దీనికే పిన్స్ వచ్చేసినాయి. ఒకసారి పాస్ చేసి చెప్తాను. ఇదిగోండి డైరెక్ట్గా ఎక్కడికక్కడ పిన్స్ వచ్చేసాయి. మనం ఏం చేసేది ఏం లేదు. అట్లయితే జస్ట్ ఈ పిన్స్ని మనం ఇది ఏది పార్ట్ అనేది చెక్ చేసుకొని, వెనకది ఏది ఫ్రంట్ది ఏది అని చెక్ చేసుకొని, ఇదిగోండి మొత్తం దీనికి కానీ ఉన్నాయి చూడండి ఇక్కడ పిన్స్. ఈ పిన్స్ అన్నీ ఇట్లో జస్ట్ కూర్చోబెట్టేటివే మనం చేయాల్సింది. ఎక్కడికక్కడ అన్నింటిలో ఎక్కడికక్కడ అన్ని పిన్స్ ఉన్నాయి. ఆ పిన్స్ అన్నిటిని వాళ్ళు ఇచ్చిన హోల్స్లో కరెక్ట్గా సెట్ చేసేస్తే సరిపోతుంది, మన పని అయిపోయినట్టే. ఇదిగోండి ఆ పిన్స్ మొత్తము ఇలా సెట్ చేసేసిన మనకు కావాల్సినట్టు. ఇదిగోండి ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఇది అలా ఉంది, బాగానే ఉంది, చూడటానికి బాగానే ఉంది. అబ్బాయి ఎక్కితే చూపిస్తారు మీకు, ఈజీగానే ఫిట్ అయిపోతుంది. కొంచెం గట్టిగా పుష్ చేయాలి. అంటే మొత్తం దీనికి 3 స్టెప్స్ 4 స్టెప్స్ ఇచ్చాడు. 4 స్టెప్స్ వెళ్ళేదాకా పుష్ చేస్తే గట్టిగా ఉంటాయి. ఈ వీల్ మీద ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అని కానీ ఏం లేదు. మొత్తం 8 వీల్స్ జనరల్లీ ఉన్నాయన్నమాట. నేను అది కానీ చెక్ చేసిన, ఇదేమన్నా ఫ్రంట్ బ్యాక్ అని ఏమన్నా మెన్షన్ చేస్తాడా, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పుష్ చేయొచ్చు అని కానీ చెక్ చేసిన. అబ్బాయి తిరుగుతుంటే దాన్ని బట్టి మనకి ఐడియా వస్తుంది. వీల్స్ అయితే ఫిట్ చేసేసిన. ఇది 360 degrees రొటేషన్, ఎలా కావాలంటే అలా వెళ్ళిపోతుంది. 360 degrees రొటేషన్ మొత్తం సెట్ చేసేసినాము. ఇంకా ఫైనల్ది ఇది ఒక్కటే ఉంది. ఇది కానీ సెట్ చేసేస్తే ఇది కానీ ఏం లేదు. ఇది ఫైనల్ ఈ వాకర్ అయితే నాకు 1400 రూపాయలు పడింది. మా ఫ్రెండ్ పెట్టాడు. మా వాడికి అయితే ఫస్ట్ స్టెప్ అయింది, కాళ్ళు అందలేదు. సెకండ్ థర్డ్ పెడదామంటే ఫస్ట్ స్టెప్ అయింది. ఫ్యాన్లతో బాగా ఆడుతున్నాడు. ఫ్యాన్లు గర్రం తిరుగుతుండేసరికి నిర్విన్ గో. ఇంకా నడక పూర్తిగా రాలేదు, 7 నెలలు వచ్చిందంతే. అందువల్ల జస్ట్ అలా ఉన్నాడంతే కాలు పెట్టేసి. అది బాగా ప్లే చేస్తున్నాడు. అది అంత కొత్తగా ఉంది. యాక్చువల్లీ ఇది వాకర్ 2 కలిపి పెట్టా. నేను ఈ వీడియోని కానీ వాకర్ వీడియోకి అటాచ్ చేసి పెడతాను. ఇది కానీ ఎలా ఇన్స్టాల్ చేశాను మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఇలా వచ్చేసింది. దీంట్లో నాకు తెలిసి పెద్ద ఇన్స్టాలేషన్ పెద్ద టైట్ ఉండదు. దాని మీద ఆల్రెడీ బాక్స్ మీద ఉంది ఇన్స్టాల్ ఎలా చేయాలి అని చెప్పి. ప్రొడక్ట్ అయితే ఇది సింపుల్గా ఒక బెల్ ఇచ్చాడు, 4 చక్రాలు ఉన్నాయి, మంచి సౌండ్ వస్తుంది. పిల్లలు తిరిగేటప్పుడు బాగానే వస్తుంది. చక్రాలు అయితే మంచి క్వాలిటీగానే అనిపిస్తున్నాయి చూడటానికి. ఏం లేదు, దీని ఇన్స్టాలేషన్ మరీ పెద్దదేం కాదు. జస్ట్ సింపుల్గా ఇక్కడ ఒక 2 హోల్స్ ఉన్నాయి, అటు ఒకటి ఇటు ఒకటి. దీన్ని తీసుకెళ్ళి ఆ 2 హోల్స్లో కరెక్ట్గా సెట్ చేసేస్తే ఇది సింపుల్గా అనిపించింది. కానీ ఇది కొంచెం టైట్ హార్డ్ ఉంది, బట్ చేసేసిన
తెచ్చేసిన. ఇది చిన్న పిల్లలకి మంచిగా వాకింగ్ చేయడానికి వాళ్ళు వాకింగ్ నేర్చుకోవడానికి పట్టుకోవాలి సపోర్ట్గా. ఇది మరీ స్పీడ్గా కానీ ఏం వెళ్ళట్లేదు. నేను ఆల్రెడీ కింద ట్రైల్ చేసి చూసిన, స్పీడ్గా ఏం వెళ్ళట్లేదు, చిన్నగానే వెళ్తుంది. మరి ఫాస్ట్గా పిల్లలు తోసేసినా కానీ అంత స్పీడ్గా ఏం తిరగట్లేదు. బట్ చూడాలి, గోయింగ్ ఫార్వర్డ్ అబ్బాయి వాడేదాన్ని బట్టి చూడాలి. బట్ బాగానే ఉంది ప్రోడక్ట్. ఇదంతా నాకు 380 రూపీస్ దాకా ఏం పడింది, 350 380 దాకా. ఇది కానీ మా ఫ్రెండ్ సతీష్ ఆర్డర్ పెట్టాను మా 5